హాయ్ అండి, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి రైస్ని ట్రై చేయండి. ఒక మిక్సీ జార్లో ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియనే సరిపోతుంది. చిన్నుల్లిపాయల్ని ఒకటి పొట్టు తీసి వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 15 వరకు మిరియాలు, ఒక 5 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత సాల్టు, ఒక గరిట ఆయిల్ని వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ రైస్లో వేసేసి కలుపుకొని స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. మామూలు రైస్ వండుకున్నట్టే వండుకోవాలండి. 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే రైస్ అనేది రెడీ అయిపోయింది. పక్కన ఉంచుకొని ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు మీరు కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చు, జీడిపప్పును కూడా వేసుకోవచ్చు అండి. కరివేపాకు వేసుకొని పోపు వేగాక రైస్లో వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే నోటికి కమ్మగా ఉండే ఆనియన్ రైస్ అనేది చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.